ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 37 శ్లోకాల వరకు వచ్చాము. 36, 37 చదవండి, నేను చదవని వాళ్ళు. శేషమ్మ గారు. ఓకే, హరి ఓం. సుఖం త్రివిధాం త్విధానీం తు ఇదం శృణుమే భరతర్షభ. సుఖం కూడా 3 రకాలుగా ఉంటుందయ్యా. అభ్యాసం వలన సుఖంలో ఉంటూ దుఃఖాలని సంపూర్ణంగా దాటేసే విధానం ఊహించగలరా ఎవరైనా? కంప్లీట్గా దుఃఖాలని దాటే విధానం ఒకటి ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. అది ఎలా వీలవుతుందండి? 24 గంటలలో నిజంగా చూసుకుంటే మనం ఎంత సమయం సుఖంగా ఉండగలుగుతున్నాం? మేలుకొని ఉన్నప్పుడు ఉంటున్నామా, నిద్రలో ఉంటున్నామా? కదా, నిద్రపోయేటప్పుడు కూడా నిజంగా ఎంత సమయం సుఖంగా ఉండగలుగుతున్నాం? నిద్రలో కూడా కలలు వచ్చి సుఖాన్ని చెదరగొడుతూ ఉన్నాయా? కదా, అలాంటి పరిస్థితుల్లో వ్యక్తి నిద్రపోతున్నా మేలుకోనున్నా 24 గంటలు సుఖంగా ఉండగలిగేది ఎలా వీలవుతుందా? మరి భగవంతుడు చెప్తున్నాడు కదా, అయ్యా నువ్వు ప్రాక్టీస్ చేస్తే సుఖంగా ఉండొచ్చు అయ్యా అంటున్నాడు. మనకు వెంటనే ఒక ఆలోచన వస్తుంది, ఏముంటే సుఖం వస్తుంది చెప్పండి? మన దగ్గర ఏముంటే మనకు సుఖం వస్తుంది? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా.
ఉం? ఏమి లేకపోతే సుఖం వస్తుందా? ఇంకా చెప్పండి చూద్దాం అందరూ అభిప్రాయాలు. ఏముంటే సుఖం వస్తుంది? చెప్పండి ఇంకా. ఇంకా ఎటువంటి ఉం. ఇంకా ఆశ్రయం పొందితేనే సుఖంగా ఉంటామా? ఆ? వెరీ గుడ్. వీలవుతుంది అంటారా? ఆశలు లేకపోవడం అనేది ఊహించగలవా? ఊహించగలవా? ఆ? ఆశలు లేకుండా జీవితం ఉంటుందని ఊహించగలవా? కదా. ఏమి మరి 24 గంటలు సుఖంగా ఉండేది ఎట్లా? అయితే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వాస్తవానికి 24 గంటలు కాదు కదా, అనంతమైన సుఖం నువ్వే అయి ఉన్నావు. అవునా? అయితే అది మరిచిపోయి సుఖం కోసం ప్రపంచం మీద మనం ఎంత ఆధారపడుతున్నామో ఒకటి. రెండోది, తెలుసో తెలియకో సరి కాని మార్గంలో, అంటే ధర్మం కాని మార్గంలో, సత్యం కాని మార్గంలో, అపమార్గంలో మనసును ఎంతవరకు అయితే తిప్పుతూ ఉన్నామో, శరీరాన్ని కూడా ఎంతవరకు తిప్పుతూ ఉన్నామో అంతవరకు సుఖం దూరం అయిపోతుంది. మరి సుఖం ఎలా వస్తుందండి? దానికి ఆయన అభ్యాసాత్ యత్ర రమతే దుఃఖ అంతం చ నిగచ్చతి. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సుఖం నువ్వే. మీరు ఎలా ప్రూఫ్ చేస్తారండి? ఒకటే, రోజు నిద్రలో, గాఢ నిద్రలో నిరంతరం సుఖంగా ఉండగలుగుతున్నామా? గాఢ నిద్రలో ఉన్నాము అంటే దుఃఖ లేశమైనా ఉంటుందా? లేదు. కారణం ఏంటి? అక్కడ ఏదో ఒకటి లేకుండా పోయింది. ఏంటది? ఏంటది? మనసు. మనసు. ప్రపంచంలో పరిగెత్తే మనసు అక్కడ లేదు. మనసు లేదా? మనసు నీలో లయమైంది. అది గుర్తుంచుకోవాలి. మనసు కంప్లీట్గా నీలో ఉంది. ఇప్పుడు మనసు బయటికి వెళ్ళలేదు. మనసు ఉంది, నీలోనే ఉంది, నీ చేతిలో ఉంది. కాబట్టి దుఃఖాలు లేవు. దానికే మేల్కొన్నప్పుడు కూడా ఎవరైతే మనసును సంపూర్ణంగా తన గ్రిప్లో పెట్టుకోగలరో, అవసరమైతే ఆలోచించడం, లేదంటే ఆపివేయడం ఎవరైతే చేయగలరో వాళ్ళ దుఃఖాలు పాలు కారు. మీరు చెప్పడం చాలా బాగుంది కానీ అండి, అది వీలవుతుందంటారా? అవసరమైతే ఆలోచించడం, లేకపోతే ఊరికే ఉండడం. దానికే ప్రాక్టీస్ చేయమన్నారు ఇక్కడ. అభ్యాసాత్ యత్ర రమతే. దాన్ని ప్రాక్టీస్ చేయగలగాలి. దానికి ఏంటంటే, మనస్సు ప్రేమ స్వరూపమే, కానీ దానికి కూడా ప్రేమ కావాలి, సుఖం కావాలి. దానికి ప్రపంచం అంతా నిరంతరం రాత్రింబవళ్ళు వెతుకుతూనే ఉంటుంది. ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందా. అవునా? వెతుకుతూనే ఉంటుంది. దానికే, ఓ మనసా
నీకు కావలసిన సుఖం నీ మూలాల్లో వెతుకు. యచ్ఛందసాం వృషభో విశ్వరూప ఛందోభ్యోऽధ్యమృతాత్ సంబభూవ. ఓ మనస, అమృతాత్ సంబభూవత్వం, నువ్వు అమృతత్వం నుండి పుట్టావు. అవునా? మనసు ఎక్కడి నుంచి పుట్టింది? అయ్యా నువ్వు ఎవరికి పుట్టావంటే మా అమ్మ నాన్నకు అన్నాడు. మనసు ఎవరికి పుట్టింది? మనసు కూడా అమ్మ నాన్నకు పుట్టిందే. నువ్వు పుట్టకముందు నుండి ఉంది మనస్సు. అవునా? మనసే గర్భంలో ప్రవేశిస్తే దేహం తయారవుతుంది. అవునా? మనసు వెతుక్కుంటూ వచ్చి గర్భంలో ప్రవేశిస్తుంది. సో మనసు ఉంది. సరే, మరి చనిపోయిన తర్వాత మనసు ఉంటుందా ఉండదా? చనిపోయిన తర్వాత ఉంటుందా ఉండదా? చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. మళ్ళీ వెతుక్కుంటూ వెళుతుంది. ఎవరికి పుడితే మళ్ళీ నా కోరికలు తీరుతాయా? వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ ఎవరికి పుడితే మన కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉంది, మళ్ళీ అక్కడికి వెళుతుంది. మనసు పుట్టకముందు ఉంది, మనసు చచ్చిన తర్వాత కూడా ఉంది కదా. అయితే బ్రతికుండగానే ఎవరైతే మనసును వశం చేసుకోవాలి అంటే మనసు దేనికోసం వెతుకుతుందో గుర్తించగలగాలి. సుఖం కోసమే వెతుకుతుంది, కానీ ఆ సుఖం ఎక్కడుందయ్యా? అది ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే ఉంది. కస్తూరి కదా, సుగంధం. కస్తూరి మృగం నుండి వస్తుందండి. అది చిన్న పిల్లంతా ఉంటుంది కస్తూరి మృగం. పునుగు పిల్లి అంటారు దాన్ని. పునుగు పిల్లి, ముంగిస ఉంటారు కదా, ఆకారంలో ఉంటుంది. దాని తోక దగ్గర నుంచే కస్తూరి వాసన వస్తుంది. అదే ఆ వాసన కోసం అడవంతా తిరుగుతుందట. తిరిగి 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 అలసిపోయి పడుకొని దాని తల అట్లాగా వెనక్కి తిప్పి దాని వంట మీద పెట్టుకుంటుంది. దాని తోక దగ్గర నుంచి ఆ వాసన వస్తుంది అని గుర్తిస్తుంది. అలాగే ఈ మనస్సు కూడా సుఖం కోసం వెతుకుతుంది వెతుకుతుంది వెతుకుతుంది. ఎన్ని జన్మల నుండో. ఎన్ని జన్మల నుండి అండి? లక్షల జన్మలు, కోట్ల జన్మ, కోటాను కోట్ల జన్మల నుండి మనసు సుఖం కోసమే వెతుకుతుంది. కానీ ఎక్కడుందయ్యా? అది ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే ఉంది సుఖం. ఎక్కడ పుట్టింది? దానికి దృష్టిని అంతర్ముఖం చేసి వెతకగలగాలి అండి. అంతర్ముఖం చేయడం బాగానే ఉంది, కానీ అది అంతర్ముఖం అవుతుందా? అవుతుంది. ఎప్పుడు? నువ్వు శరీరంతో తప్పులు చేయకపోయినప్పుడు మనసు వింటుంది. వాక్కుతో ఇతరులకు బాధ కలిగించకపోతే మనసు వింటుంది. నీ మనసులో ఇతరుల సంపదలకు ఆశపడకపోతే, ఇతరులకు సంబంధించిన విషయాల్ని అనుభవించాలి అనే కోరిక తొలగిస్తే అప్పుడు మనసు మాట్లాడుతుంది. శరీరంతోనూ వాక్కుతోనూ మనసుతో కూడా ఇతరులకు సంబంధించినది ఆశిస్తున్నంత వరకు మనసు నిలబడదు కదా. మరి నాకు సంబంధించింది, నీకు సంబంధించింది ఏదైతే ఉందో అది నీ ప్రారంధం. అయాచితంగా నీ దగ్గరకు వస్తుంది. అవునా? నీ దగ్గరకు వచ్చింది. నీ దగ్గరికి ఏది వచ్చినా అది కూడా ధర్మం అయితేనే అనుభవించాలి అని అనుకున్నప్పుడు మనసులో ఉన్న, ఇప్పుడు అన్నారే ఆశలు పోతాయి అని, ఆ ఆశలు తెగిపోతాయి. అన్నమయ్య అంటాడు, తెలియక వచ్చిన ఆశే మెడకు ఊరి బిగించేసి చంపేస్తుంది. అయ్యా, తెలిసి ఆశలని పోగొట్టుకో. ఏంటి అంటే ఆశయాలు ఉండాలి. అవునా? ఏది నేను ధర్మబద్ధంగా ఆచరిస్తున్నానో, క్రమబద్ధంగా న్యాయబద్ధంగా పని చేస్తూ ఉన్నానో దాని నుండి వచ్చేది మాత్రమే నాకు అనుభవానికి హక్కు ఉంటుంది. దాన్ని అనుభవించడం వలన అశాంతి రాదు. నాది కానిది ఏది ఆశించినా,
ఏది చేతబట్టినా, అవునా, ఏది అనుభవించాలి అని అనుకున్నా మనసు నిలకడ కుదరదు. ఎందుకు? అది అధర్మం కాబట్టి. దానికే చెప్పింది మానవుడు ఆచరించాల్సినటువంటి ధర్మార్థ కామాలు. మోక్షం. మోక్షం అంటే సుఖ స్వరూపం. నీ మనసును పూర్తిగా వశం చేసుకొని నీలో కలిపేసుకోవడమే మోక్షం. అవునా? మనసు ఎందుకు స్వాధీనం కాదు అంటే ధర్మాన్ని వదిలిపెడితే అర్థకామాల వెంట వెళ్ళిపోతుంది. సంపదల వెంట, భోగాల వెంట మనసును వదిలేస్తే ధర్మం చెడిపోతుంది. మనసు దారి తప్పుతుంది. మనసు వశం తప్పుతుంది. సుఖం లేకుండా చేస్తుంది. దానికే చెప్పారు చూడండి, మొక్కై వంగనిదే మ్రానై వంగునా అని స్వామి చెప్తారు కదా. పిల్లల్ని చిన్నప్పుడే క్రమశిక్షణలో పెట్టకపోతే పెద్ద అయిన తర్వాత దారి తప్పుతారు. ఏం చేస్తారు? పెద్దలను కూడా వేధిస్తారు. అలాగే మనసు ఎప్పుడు చిన్నదే. అవునా? దాన్ని తెలిసినప్పటి నుండి ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించొద్దు, ధర్మబద్ధంగా వ్యవహరించు అనేది నేర్పించాలి. వినదు అది. ఏం చేయాలి? నువ్వు తల్లి అబద్ధం చెప్తే పిల్లల్ని సత్యం చెప్పమంటే చెప్తారా? తల్లి సత్యాన్ని పలుకుతూ ధర్మంగా వ్యవహరిస్తూ పిల్లలకు నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లలు వింటారు. ఎందుకు? చెప్పే వ్యక్తికి శక్తి ఉంటుంది. అలాగే ఎవరు కూడా తన వెనకలో ఉన్నవాళ్ళు ముందున్న వాళ్ళని అనుకరిస్తారు. ముందున్న వాళ్ళు ఏం చేస్తారో వెనకున్న వాళ్ళు అదే చేస్తారు. అక్క ఏం చేస్తే చెల్లి అదే చేస్తుంది. అన్న ఏం చేస్తే తమ్ముడు అదే చేస్తాడు. అన్నైనా అక్కైనా పెద్దవాళ్ళు ఏది చేస్తున్నారో వాళ్ళకంటే వెనకల వాళ్ళు అది ఆచరిస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అది పిల్లలు నేర్చుకుంటారు, కానీ తల్లిదండ్రులు ఏం చెప్తారో అది చేయరు. అంటే చేసిందే చెబుతూ చెప్పేది చేయడం అనేది రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ శక్తి ఉంటుంది, మనసు నిగ్రహానికి అవకాశం ఉంటుంది. దానికే దాని వెనకలో ఉన్న వాళ్ళు కూడా అనుసరిస్తారు. కాదండి, ఈ కాలం పిల్లలు చాలా తెలివైన వాళ్ళండి, అమ్మా నాన్నను కూడా కేర్ చేయరండి, దారి తప్పిపోతారు అంతే. అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే తల్లిదండ్రులు పిల్లలకి ఆదర్శం, ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఆదర్శం, నాయకుడు ప్రజలకి ఆదర్శం, ఋషులు భక్తులకందరికీ ఆదర్శం కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అనంటే పైవాళ్లను చూస్తూ యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదీతో జన. సులభం అవుతుంది. శాస్త్రాన్ని విని అర్థం చేసుకొని దాన్ని నేరుగా అనుసరించాలంటే కొంచెం కష్టమే, కానీ పెద్దలను చూసి నేర్చుకుంటూ ఉన్నప్పుడు హాయిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఆచరణలో ఎక్కడైతే ఇస్తున్నాం దానికే అండి. ప్రతి విషయాన్ని రైట్ ఆర్ రాంగ్గా చక్కగా బేరీజ్ వేసుకుని రైట్ అనేది ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మనసుకు వెనకలున్న అజ్ఞానం కరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందయ్యా, నేను దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నాననే విషయం తెలుస్తుంది. ఈ విషయం స్పృహ ఎక్కడైతే కలుగుతుందో ఇప్పుడు మనసును చిక్కబట్టేయచ్చు. కీప్ క్వైట్ అంటే ఆగిపోతుంది. ఆత్మస్పృహ అదే సత్వగుణం కదా. సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు సాత్విక సుఖం ఏదైతే ఉందో అది ఆత్మసుఖమే. ఆత్మసుఖమే. ఎందుకంటే ఆత్మసుఖం అంటే నువ్వే సుఖమయ్యా. సుఖం అంటే బయట విషయాల నుండి వచ్చేది కాదు, విషయాల నుండి వచ్చేది విషయ భోగం. విషయాలను అనుభవిస్తే రోగాలకు దారితీస్తుంది, కానీ తాత్కాలికంగా సుఖంగా అనిపిస్తుంది. ఏంటి అంటే ఆ విషయాల మీద మనకున్న కోరిక అలజడిని సృష్టిస్తాయి. ఆ కోరిక తీరినప్పుడు ఈ అలజడి ఆగుతుంది, కంప్లీట్గా పోదు, తాత్కాలికంగానే మళ్ళీ వెంటనే ఇంకో కోరికలకు అవకాశం ఇస్తుంది. కానీ వ్యక్తి సత్కర్మలను ఆచరిస్తూ సద్గుణాలని పెంచుకుంటూ సత్వగుణంలో నిలబడితే వ్యక్తికి నేను దేహానికి అన్యంగా ఆత్మగా ఉన్నాననే విషయం తెలుస్తుంది. అప్పుడు మనసుని
కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. మైనం ఇంత ముద్దయినా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. రాగి ఇంత చిన్నదైనా నలపడానికి ప్రయత్నం చేస్తే చేతిని పలగొట్టేస్తుంది. వశము కాని మనస్సు వేధిస్తుంది కదా. సత్వగుణంతో నిండిన మనస్సు చక్కగా అనుసరిస్తుంది. అదే ఇక్కడ చెప్పి ఎత్ అగ్రే విషమివ తత్ పరిణామే అమృతోపమం. అంటే మనసులో ఉన్న అధర్మబద్ధమైనటువంటి కోరికలని, ఆలోచనల్ని, వ్యవహారాలని తొలగించడం ముందు చాలా కష్టమే. కానీ ఒక అడుగు ముందుకేసామా, అవునా, మనసు వశం అవుతూ ఉంటుంది. ఇలాగా ఒక 50% దాటగలిగితే మనసును కంప్లీట్గా బంధించవచ్చు. తత్ సుఖం సాత్వికం ప్రోక్తం. అప్పుడు మనసు ఉపశమిస్తుంది, మన ఆలోచనల నుండి బయటపడుతుంది. దాన్నే మనశ్శాంతి అన్నారు. దాన్నే ఆశల నుండి బయటపడడము అన్నారు. అదే కోరికల నుండి బయటపడడము అని అన్నారు. ఆత్మ స్పృహ కలిగితే ఆపచ్చు. సో కాబట్టి ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేయాలి, అవునా. అదే స్థాయిలో భగవంతుడిని వేడుకోవాలి, నా మనసు నిన్ను అనుసరించేటట్లు, అవసరమైన కర్మలు గుణాలని పెంచుకునేటట్లు అనుగ్రహించవయ్యా. ఇలాగా వేడుకోవడంలో మనసు సహజంగా శాంతిస్తూ వస్తుంది. అయితే శాంతించాలంటే శరీరంతో సత్కర్మల్ని ఆచరించాలి. చెడు పనులు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు సంబంధాలు కలిగి ఉండకూడదు, చెడు గుణాల వెంట పోకూడదు కదా. దీన్ని వర్జిస్తే అంటే మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి కర్మలు చేయగలగాలి, మంచి ఆలోచనలు చేయగలగాలి. ఇలాగా చేయడం వల్ల దాంతోపాటు ఏమవుతుంది, దేవుని యందు భక్తి ప్లస్ శాస్త్రజ్ఞానం ద్వారాగా నేను దేహానికి అన్యంగా ఉన్నాననే విషయం ఎక్కడైతే పెరుగుతూ ఉంటుందో, ఇప్పుడు ఆత్మబుద్ధి అన్నారు. అంటే బుద్ధిలో నేను ఆత్మను గుర్తించడం. ప్రసాదజం, అక్కడ నుండి ప్రసాదం లాగా అంటే ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది సుఖం. అనంత సుఖం ఉంది అక్కడ. ఆత్మ అనంతం, చావు పుట్టుకలు లేవు, సర్వత్రా వ్యాపించి ఉంది, సర్వకాల సర్వావస్థలలో ఉంటుంది. సుఖమే స్వరూపమైంది, అవునా. సముద్రంలో ఎన్ని నీళ్లు తోడితే అయిపోతాయి? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తోడినా అయిపోవు కదా. సేమ్ వే ఆత్మ నుండి సుఖం అందరూ అనుభవించినా అయిపోదు. తత్ సాత్వికం సుఖం, సహజంగా సుఖంగా ఉండగలగడం. ఎవరి మనసు శాంతిస్తుందో వాళ్ళ ముఖం నవ్వుతో నిండి ఉంటుంది, అవునా. వాళ్ళ మనసు శాంతంగా ఉంటుంది. ఆ ప్రదేశానికి వస్తూనే, దరిదాపులకు వస్తూనే మిగతా వాళ్ళకు కూడా సహజంగా మనసు శాంతిస్తుంది. దానికి ఋషుల ఆశ్రమాలు, మహాత్ముల సాన్నిధ్యం అద్భుతమైనటువంటి శాంతి సుఖాలను ఇస్తుంది. కారణం వాళ్ళ ఆత్మయ్యి ఉన్నారు, సంపూర్ణ శాంతిలో ఉన్నారు, మన ఆత్మ సుఖంలో ఉన్నారు. ఆ దగ్గరకు వస్తున్న ఇతరులకు కూడా అది అందుతుంది. సో అదే సాత్వికం సుఖం ప్రోక్తం. ఆత్మబుద్ధి ప్రసాదజం, దేని మీద ఆధారపడకుండా, కర్మల మీద కానీ, వస్తువుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, పదవుల మీద కానీ, భోగాల మీద కానీ, దేని మీద ఆధారపడకుండా సహజంగా లోపల నుంచి పెళ్ళు ఊబికే సుఖం ఏదైతే ఉందో సాత్విక సుఖం. ఇది అనంతం. ఏ ప్రదేశానికి వెళ్ళినా మనసు నిగ్రహంలో ఉంటే సుఖం ఉంటుంది, అవునా. ఏ కాలంలో అయినా నీకు నువ్వు ఆత్మగా గుర్తుంటే సుఖం వెంటుంటుంది కదా. మరి మనం అనుభవించే సుఖం ఏది? కొంతమంది సహజంగా అంటూ ఉంటారు, మాకేం తక్కువ లేదు, మేము అన్నీ ఎక్కువగా ఉన్నాయి మాకు
కదా, నాతో ఎవడు సమానం కాదు, నువ్వెంత, నీ డాష్ 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 ఎంత, అవునా, నాతో నువ్వు సమానమా. ఇక్కడ జాతి, నీతి, కులము, గోత్రం కదా సంబంధాలు కల్పించి దూషిస్తూ ఉన్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో పరమ అజ్ఞానులు, పరమ మూర్ఖులు కదా, వాళ్ళు అనుభవించే సుఖం, వాళ్ళు భావించే సుఖం ఏంటో చూడండి. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఎదుగో ఇది తత్ సుఖం రాజసం స్మృతం. ఆ సుఖం ఏదైతే ఉందో రాజసిక సుఖం అని చెప్పి గుర్తుంచుకో. ఏంటయ్యా, ఇదిగో విషయ ఇంద్రియ సంయోగాత్, ఇంద్రియాలకు విషయాలు కలిస్తే, కళ్ళు ఇష్టమైన రూపాలను చూస్తూ ఉంటాయి, సినిమా చూస్తూ ఉంటే ఆనందం ఉంటుందండి, రీల్స్ చూస్తుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఫేస్బుక్ చూస్తుంటే, చెవులకి ఇష్టమైన వాళ్ళతో కబుర్లు ఆడుతూ ఉంటే రాత్రింబవళ్ళలో తెలియదండి, నోటికి ఇష్టమైంది నిరంతరం తింటూ ఉంటే ఆహాహా ఏమి సుఖం అండి, ముక్కుకు వాసనలు గ్రహిస్తూ ఉంటే ఆహా అని సుఖం అండి, చర్మం ఇంకొక చర్మాన్ని రాసుకుంటూ ఉంటే స్వర్గసుఖం అండి. విషయ ఇంద్రియ సంయోగా, విషయాలు ఇంద్రియాలు కలిసినప్పుడు, మరి విషయాలు దూరం అయితే నరకం అండి. ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు, ఎవడు నా దగ్గరికి రావట్లేదండి. తెలంగాణలో పదం వాడతారు కదా, నన్ను ఎవడు దేకడం లేదండి. తెలంగాణలో మాత్రమే వాడతారు. పూర్తిగా హిందీగా నార్త్ ఇండియాలో వాడచ్చు హిందీలో, కానీ హిందీ తెలుగు రెండు కలిపేసి నన్ను ఎవరు దేకట్లేదండి, నన్ను ఎవరు చూడట్లేదండి. అంటే నాకు ఇష్టమైన వాళ్ళు నా దగ్గర ఉంటాయి, అంతేకాదు నాకు ఇష్టం వచ్చినట్టు నా దగ్గర ఉంటాయి, నాకు ఇష్టమైన వస్తువులన్నీ నా దగ్గర ఉంటాయి, అవి నాకు ఇష్టమైన విధంగా అనుభవానికి వస్తాయి, నాకు సుఖం ఉంటుంది. ఎత్తు తత్తు అగ్రే అమృత ఉపమం, ప్రారంభంలో అమృతం లాగా అనిపిస్తుంది, పరిణామే విషమివ, రాను 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 విషంగా మారిపోతుంది. ప్రపంచం అంతా అంతే. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్రారంభంలో మీ ఇద్దరం ప్రాణ స్నేహితులం అండి, వాళ్ళ దగ్గరుంటే చాలు, ఆ వస్తువులు నా దగ్గరుంటే చాలు ఏమైనా. అయ్యా, ఆత్మను ఆశ్రయించి ఆత్మ వైపు వెళుతూ ఉన్నవాడు తప్ప ప్రపంచంలో ఏ సంబంధాలు స్థిరంగా నిలబడవు. అవునా, విషయ సంబంధాలు ఉంది. వ్యక్తి తనకి ఇష్టమైనది ఎక్కడి నుంచి లభిస్తే జంప్ అంటాడు, అవునా, కానీ ఆత్మను ఆశ్రయించిన వాడు ఉన్నాడే జాగ్రత్తగా ఉంటాడు, గమనిస్తాడు, అందరితో ఉన్న ఎవరితోనూ ఏ సంబంధం పెట్టుకోడు. జనరల్గా అంటుంటారు గురుదేవుడికి నేనంటే చాలా ఇష్టం, గురుదేవుడు నేనంటే చాలా ఇష్టం. అయ్యా, గురుదేవుడిని అమ్మగారిని కూడా దూషించిపోతున్నాడు,
దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి అని అంటే మహాత్ముల దగ్గరకు వచ్చి మహాత్ములు కూడా నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి, అవునా, నాకు ఇష్టం లేని వాడితో వాళ్ళు మాట్లాడకూడదు. కండి రామకృష్ణానంద స్వామి చెప్పారు. ఒక ఆయన ఎవరో పరిగెత్తుకుంటూ ఆశ్రమానికి వచ్చాడట. చూసి అబ్బా ఏం ఆనందంగా ఉంది, ఎంత సుఖంగా ఉంది, అవునా. చూసి ప్రాక్టికల్గా నేను కూడా చూసాను. అమ్మగారి దగ్గరికి వచ్చాడు. కర్నూలు నుంచి ఎవరో ఒక ఆయన ఎక్కడో పుస్తకం చదివి వచ్చాడు. ఆ పుస్తకం ఏదో పట్టుకోవచ్చు. అమ్మగారు చెప్తుంది 3 నెలల్లో ముక్తి గురించి రాశారమ్మా, నాకు 3 నెలల్లో ముక్తి కావాలి. ఎందుకు వచ్చావు ఆశ్రమం? 3 నెలల్లో ముక్తి పొందాలని వచ్చాను. ధ్యాన మందిరానికి వెళ్ళి దోమతెర వేసుకొని 24 గంటలు అక్కడ రోజుకు ఒక గ్లాస్ పాలు మాత్రం తాగుతాను, ఏం తీసుకోను. అమ్మగారు చెప్పారు ఆయనకు ఒక గ్లాస్ పాలట ఇవ్వండి. కరెక్ట్గా ఒక రోజు 2 రోజులు దాటింది. నాకేమైనా టిఫిన్ ఉంటే పెడతారా? తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తా అంటే, తర్వాత రాత్రి కూడా, మధ్యలో స్నాక్స్ కూడా. వారం తిరిగింది. అవునా. ఆయన రూమ్స్ పక్క వానపరుస్తుంది కదా, ఆ పక్కన టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉండేవారు. అయ్యా ఎందుకు వచ్చాను ఆశ్రమానికి? ప్రారంభంలో అడిగారు. ఆయన దగ్గర ఉన్నదంతా లాగేసుకొని వాళ్ళ పిల్లలు బయటికి దూసేశారట. ఉన్నదంతా లాగేసుకొని పిల్లలు, పాపం వాళ్ళ ఆవిడ లేదు, చనిపోయింది. పిల్లలు ఉన్నదంతా లాగేసుకొని కోడళ్ళు కూడా బయటికి దూసేశారు. వారం తర్వాత మళ్ళీ వాళ్ళు అడిగారు, ఏమయ్యా ఏం చేస్తున్నావు? నిరంతరం ధ్యానం చేస్తున్నట్టున్నావే, దేనికోసం? ఫస్ట్ డే ముక్తి అన్నాడు. వారం తర్వాత మా పిల్లలు బాగా సంపాదించుకోవాలి, గొప్పవాళ్ళు కావాలి. కరెక్ట్గా నెల అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళి వచ్చాడు. వస్తే బస్తాలు వేసుకొని వచ్చాడు. ఏంటో ఏమిటా అని చూస్తే ఆశ్రమంలో మనుషులు ఉన్నారు కదా, వీళ్ళకి అవసరమైన బట్టలని వేసుకొని వచ్చాడు. ఫ్రీగా ఇవ్వడానికి కాదు, సేల్ చేసుకోవడానికి. అర్థమైందా? ఆయన రూమ్లో షాప్గా ఓపెన్ చేసి పారేశాడు. బట్టలు అమ్ముకున్నాడు. ఐటంలో బట్టలు అమ్ముకున్నాడు. ఏదో కొంచెం అమ్మితే ఏదో పిల్లలకి అంత అయితే ఇవ్వచ్చు కదా అండి. అర్థమైందా? మొదట 3 నెలల్లో ముక్తి పొందాలి అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంటికి. అవునా, ముక్తి పొందేసి వెళ్ళిపోయాడా? గండి రామకృష్ణ స్వామి చెప్పేవారు, ఎవరో వచ్చాడట పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు ముక్తి తప్ప ఏం వద్దు, అన్నీ వదిలేసి వచ్చేసాను. ఆ మాట అనడంలోనే ఎంత అహంకారం ఉందో బాగా తెలుసు. ఎవడు ఏం వదిలిపెడతాడు? పట్టుకోవాల్సిందని పట్టుకుంటే, అవునా, ఏది ఎక్కడ ఉండాలన్నా అక్కడ ఉంటుంది, ఏది వదలలేవు కదా. పట్టుకోవాల్సింది పట్టుకోగలగాలి. కాబట్టి వస్తువులన్నీ ఏవి ఎక్కడ ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకుండా అక్కడ నిలబెట్టే అవకాశం వస్తుంది. అయిపోయింది. అయిన తర్వాత ఒకరోజు 2 రోజులు అయిపోయిందట. 3వ రోజు ఆశ్రమం అంతా తిరిగేసి వచ్చి, స్వామి ఆశ్రమంలో వీధులు సరిగా లేవండి, ఆ రోడ్డు ఇటు, ఈ రోడ్డు అటు వస్తే బాగుంటుంది. ఆ తర్వాత కుటీరాలన్నీ చూసి వచ్చాడట. స్వామి ఆ పక్క ఆ మూల ఉన్న కుటీరానికి వాస్తు లేదు, ఈ కుటీరానికి వాస్తు లేదు, ఈ కుటీరాలు తీసేసి ఆ కుటీరాలు ఏదో వేస్తే బాగుంటుంది అని. ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చాడట. స్వామి అదిగో ఆ కుటీరంలో ఉన్నాడు మంచి ఆయన కాదు, ఆయన పంపించేసేయండి బయటికి. 7 సరైనవాడు కాదు, ఆయన పంపించేసాడు. అయిపోయిందంట. ఇంకొద్ది రోజుల తర్వాత కమిటీ మీటింగ్ జరుగుతుంటే మీటింగ్లోకి వచ్చాడట. ఈ స్వామి గారు మీటింగ్లోకి వెళ్ళకముందే వెళ్ళి కమిటీ వాళ్ళతో మాట్లాడేస్తున్నాడట. స్వామి గారు సరైనవాడు కాదు, నేను చెప్పింది ఏమి వినట్లేదు, ముందు ఆయన పంపించేయండి బయటకు. ఎవరిని అర్థమైందా? ఎక్కడ మనసు సంపూర్ణంగా చెడిపోతుందో, సర్వనాశనం అయిపోతుందో, అవును, గురువులకే అసలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అర్థమైందా? వీళ్ళు మనసు బాగుపడి అందుకోసం వచ్చారా? నిజంగా ఆ దరిద్రపు మనసు వేసుకొని అదే కరెక్ట్ అనుకుంటూ దాన్నే పెంచి పోషించుకోవడానికి వస్తే గురువులు కూడా ఎసరు పెడతారు, గురువులు కూడా కష్టాలు ఇస్తారు. అలాగా నమ్మితే చూడండి అంటే ఎక్కడైనా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా,
నేను అందరిలాంటి వాడిని కాదు, నేను అందరిలాంటి దాన్ని కాదు, నేను చాలా స్పెషల్. ఏంటి? పరమ దుష్టమైన మనసు అక్కడ ఉంది అని అర్థం. అవునా? ఎవరైతే ఇలాగ అంటూ ఉన్నారో నేను అందరిలాంటి వాడిని కాదు, అందరిలాంటి దాన్ని కాదని ఎవరైతే అంటూ ఉన్నారో ఖచ్చితంగా అక్కడ తామసిక అహంకారం ఉంది. అదేంటండి? దానికి నిజంగా నీ మనసు కానీ బాగుపడి ఉంటే ఈ ప్రపంచంలో ఉన్నవాడు ఒక్కడే ఒకడు మంచివాడు, భగవంతుడు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు, ఆయన ఒక్కడే సంస్కారవంతుడు, ఆయన ఒక్కడే శక్తివంతుడు. ఇది గుర్తించారా? కదా? ఏ దైవాన్ని ఆశ్రయించున్నావో ఆ దైవం యొక్క గొప్ప గుణాలని అధ్యయనం చేస్తూ, లీలలను అధ్యయనం చేస్తూ, ఆయన త్యాగాల్ని గుర్తిస్తూ, నీ మనసు కొంచెమన్నా మారింది అని అంటే ఈ లోకంలో భగవంతుడు ఒక్కడేనండి నిజంగా మంచివాడు. పురుషుడు ఆయనే, సత్పురుషుడు ఆయనే. అవునా కదా? నిజంగా ఉన్నవాడు కూడా ఆయన ఒక్కడే. ఇలా భగవంతుడితో ఎంత తాదాత్మ్యం పెరుగుతూ ఉందో కదా, అదొకటే సత్యం అని తెలుస్తుంది. భగవంతుడు తప్ప మిగతాదంతా మిథ్యానా? అవునా? భగవంతుడి కంటే అన్యమైనది నిజమా మిథ్యయా? అసలు భగవంతుడి కంటే అన్యమైన వస్తువుకి అస్తిత్వమే లేదయ్యా. కాబట్టి నేను చాలా గొప్ప. ఆ భావాలు ఎక్కడైతే వస్తున్నాయో అంటే ఎవరితో అంటున్నారో వాళ్ళకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు నన్ను ఎక్కువగా గౌరవించాలి, నాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదిగో అసలు విషయం, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని. అర్థమైందా? నువ్వు నన్నే ఇష్టపడాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నాకు అనుగుణంగా నడుచుకోవాలి అని. ఇంత పరమ మూర్ఖమైన నికృష్ట భావాలన్నీ అక్కడ ఉంటాయి. నేను స్పెషల్ అనుకుంటే అయ్యా నేను అనేది ఒకటే, అదే భగవంతుడు. యహతు సర్వాణి భూతాని ఆత్మని అనుపశ్యతి సర్వభూతేషు ఆత్మానం తతోన విజుగుప్సతే అన్నారు. అవునా? అయ్యా అందరిలో ఉన్నవాడు ఆత్మదేవుడు ఒకడే, అందరూ కూడా ఆత్మదేవుల్లోనే ఉన్నారు, ఆత్మ కంటే అన్యంగా ఏమీ లేదు. అవునా? ఏకత్వాన్ని గుర్తించే కొద్దీ అజ్ఞానము, అహంకారము, దాని నుండి పుట్టిన ఆసుర గుణాలన్నీ కరిగిపోతాయి. కానీ ఎక్కడైతే బుద్ధి మూసుకుపోయిందో, ఆత్మ మరుగైపోయిందో, అహంకారం ప్రబలిపోతుందో నేను స్పెషల్ అనే భావం వస్తుంది, నేను గొప్ప అనే భావం వస్తుంది. ఇదిగో నేను గొప్పే, అది ఒకటే. సర్వజీవరాశుల్లో ఉన్నది ఒక్కటే, ఒక్కటే. దానికి నిజంగా నువ్వు కానీ నేను గుర్తిస్తే మళ్ళీ దానికి దూరం కాకుండా జాగ్రత్త పడతావు. ఎలా? ఎవరితోనూ పోల్చుకోవు. అయ్యా అందరిలో ఉన్నది, అందరూ అయినది అదొకటే, ఈ బుద్ధికి మురికి అంటుకోకుండా ఉంటే చాలు అని. ఎక్కడైతే పోలిక వచ్చిందో అదే రజోగుణం. పోలిక వచ్చిందంటే రజోగుణం. కానీ సత్వగుణంలో ఉన్నావురా అంటే అందరిలో పరమాత్మను గుర్తిస్తావు. జాగ్రత్తగా, కామ్గా, సూక్ష్మంగా. అవునా? అందరిలో ఆత్మను చూసే దృష్టి ఏదైతే ఉందో అదే అంతర్ముఖ దృష్టి, ఆత్మదృష్టి. దానికే అనుకుంటాడు ఎదిగేవాడు. ఎక్కడ ఏ మంచిగా అనిపించినా తనలో ఉందా లేదా చూసుకుంటాడు, దాన్ని ఎట్లాగా పెంచుకోవాలనో పెంచుకుంటూ ముందుకెళ్తాడు. కానీ అహంకారం బలిసిన చోటనే ఇతరులతో పోల్చుకొని నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే భావాలకి అవకాశం ఇచ్చేది. దీన్ని దొరకబట్టి కానీ శుద్ధి చేయకపోతే దానికి అంటారు, రా మా వీధికి రా, జుట్టు పట్టుకొని చీపురుతో కొడతానంటారే కదా. అవునా కదా? ముస్లిమ్స్లో ఎవరు సూఫీలు అనే ఒక మతం. సూఫీలు వాళ్ళ అద్వైతులట.
ఇది గంట రామకృష్ణ గారు చెప్తుంటారు, అమ్మగారు కూడా చెప్తూ ఉండేవారు. వాళ్ళ అద్వైతులట. వాళ్ళ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళాడట, అయ్యా నేను దేవుని తెలుసుకోవాలనుకో, ముక్తి కావాలనుకున్నాను, నాకు శిక్షణ ఇవ్వండి అని. అలా అడుగుతూనే ఈయన వెళ్ళిపోయి తలుపేసుకొని లోపలికి వెళ్ళిపోయాడట. గుడిసే ఆ గురువు గారు. సాయంత్రం దాకా బయటకు రాలేదు. ఈయన బయటే కూర్చున్నాడట. అందరూ వచ్చాడు, ఎందుకు వచ్చావంటే నేను ముక్తి కోసం వచ్చానండి. ఆయన లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడండి. ఏమి నా సాధన గురించి ఏమి చెప్పలేదండి. సరేలే వస్తాడని. వచ్చిన ఆయన కొంచెం సీనియర్ అట. ఆయన తెలిసి వస్తాడులే మళ్ళీ చెప్పింది చెయ్యి అన్నాడట. వెళ్ళిపోయాడు. మళ్ళీ బయటకు వచ్చాడు. ఆయన బయటకు వస్తే మళ్ళీ వెంటబడే, అయ్యా నన్ను ఏం చేయమంటావు, మీరు చెప్పనే లేదే నాకు, అవునా, నాకు బోధించవా అన్నాడట. ఆయన పక్కన ఉంటే చీపు తీసుకొని ముఖం మీదనే కొట్టాడట. డబెల్ 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 ముఖం పగిలేటట్టు కొట్టాడట. పరిగెత్తి పారిపోతున్నాడట. ఆ ఉదయం కనిపించిన వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ బయట నుంచి వస్తున్నాడు. ఏట్రా ఇటు పరిగెత్తున్నాడట. ఏడుస్తూ చెప్పాడట, ఆయన అడిగితే నాకు చెప్పకపోగా చీపురు తీసుకొని ముఖం పగిలి కొడుతున్నాడు. అరే ఆయన నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాడురా, నువ్వు కనిపెట్టలేదు, గుర్తించలేదు, అవునా. సరే వీడికి అర్థం కాలేదులే అని అదేదంట సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్, సెకండ్ డిగ్రీ ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు రా. థర్డ్ డిగ్రీ ఇంకెట్లా ఉంటుందో కదా. సెకండ్ డిగ్రీ ఎట్లా ఉంటాయి ఏమిటి అంటే, ఏం చెప్పాడయ్యా ఆయన, ఏమీ చెప్పలేదు కదా అంటే, నాకు ముక్తి కావాలి అని నువ్వు అడిగావు. ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. అంటే ఏమని, ఇంద్రియాలు ఆపి లోపల కూర్చో అన్నాడు. అవునా, ఏంటి తలుపులు ఇంద్రియాలేగా, క్లోజ్ చేసి లోపల కూర్చున్నాడు. అవునా, నీకు చేతగాల, నువ్వు మళ్ళీ అడిగావు, చెప్పలేదే అని నిందించావు. ఆయన ఏం చేశాడు, ఇంద్రియాలన్నీ ఎక్కడ ఉంటాయి, పర్వట్ చేసే ఇంద్రియాలన్నీ ముఖంలోనే కదా, కళ్ళు చెవులు ముక్కు నాలుగు కదా. ఆయన వేసి కొట్టాడు, అంటే వాటిని శిక్షించాడు. ఇంద్రియాలకి శిక్షలు ఏవయ్యా, మళ్ళీ పరిగెత్తి బయటికి వెళ్ళకుండా. అవే అలాగే వేసే శిక్షలే. ఏవి దాటితే థర్డ్ డిగ్రీ ఏమిటయ్యా, ఘోరంగా ఉంటుంది ఇది. ఏమిటి అని అంటే, స్కూల్లో పిల్లాడు వినకపోతే గోడ కుర్జీ వేస్తారని అంటారు కదా. ఇంట్లో తల్లి ఏం చేస్తుంది, పిల్లాడు వినకపోతే పస్తు పెడతాడు, నీకు ఈరోజు అన్నం పెట్టను, అవునా కదా. అదే వ్యక్తిగతంగా తీసుకుంటే ఉపవాసం ఏంటి, థర్డ్ డిగ్రీ. నేను అప్పుడెప్పుడు ధర్మవీరుగా ఉన్నప్పుడు ఆశ్రమంలో చూసా, ఒక ఆయన ఏలూరు నుండి వచ్చారు. ఆయన పేరు కోదండరామయ్య ఎవరు, ఏలూరు నుండి వచ్చేవాడు. ఏలూరు నుండి వచ్చి ఈరోజు ఉపవాసం నేను అని. ఏంటి అంటే, ఉపవాసం ఉంటే ఏమిటయ్యా అంటే, 2-3 డజన్లు అరటి పండ్లు, 1 కిలో 1 లీటర్ పాలు, 10-15 చపాతీలు, అవునా. అప్పుడు మాకు కూడా అనిపించింది, అరే ఉపవాసం ఉంటే భలే ఉండేటట్టుంది. ఉపవాసం లేకపోతే మామూలుగా ఉంటే అందరూ పెట్టి తిండి పెడతారు, ఉపవాసం ఉంటే ఇన్ని లాభాలా, అవునా. ఏమయ్యా ఉపవాసం అంటే అదే, ఇంద్రియాలు మాట వినప్పుడు వాటికి తిండి పెట్టకుండా ఆపితే నీరసించిపోతాయి. అప్పుడు బ్రహ్మచారి కోర్సులు ఉండేటప్పుడు ఎవరో ఎస్ఎస్వై వాళ్ళు ఏఎంసీలుగా వచ్చేవారు ఆశ్రమంలో. ఏమిటి అంటే, వాళ్ళు 3 రోజులు క్యాంపులు చేసుకునేవాడు కదా. 3 రోజుల క్యాంపుల్లో అయిపోతానే అందరం మాట్లాడుకునేవాడు, ఆహా ఎంత ఆనందంగా ఉంది, ఓహో ఓహో అని. అప్పుడే అర్థమై ఆలోచించేవాళ్ళం, ఏంటి అంటే వీళ్ళు 3 రోజులు తిండి పెట్టరు అసలే, పూటకు ఒక క్యారెట్ ముక్కిస్తారు. అప్పుడెప్పుడో చదువుకున్న బీర్బల్కి అక్బర్ ఒక గుర్రాన్ని ఇచ్చి కదా మేపుకురారా అన్నాడు. వీళ్ళు పూటకొక క్యారెట్ ఇస్తారు, ఏం జరిగిపోతుంది, రాత్రి బౌళ్ళు గొడ్డుని తిప్పుతారు అడవుల్లో పెట్టి, ఆవిడ అడవుల్లో పెట్టి 3వ రోజు సాయంత్రం వచ్చేటప్పటికి అదేది ఒక గ్లాస్ నిండా జ్యూస్ ఇస్తారు. ఆ జ్యూస్ గురించి మాట్లాడతా, అమృతం ఉన్నట్టుంది అని. సిగ్గులేనాడా, 3 రోజులు తినకుండా ఉంటే నీకు విషం ఇచ్చినా
అమృతం లాగానే కనిపిస్తుంది. అవునా కదా? విషం ఇచ్చిన అమృతం లాగానే కనిపిస్తుంది. ఆహా, వాళ్ళ చేతులు తెచ్చారు, ఎంత అమృతం, ఇంత అమృతం, అంత అమృతం. ఇదే థర్డ్ డిగ్రీ. ఇంద్రియాలకు తిడి పెట్టకుండా మానేస్తే చచ్చినట్టు ఊరికే ఉంటాయి. శిక్షణ అలా కాదండి. ఇష్టం వచ్చినట్టు విషయాలను అనుభవిస్తూ ఉంటే అవకాశం ఉందనో, డబ్బులు ఉన్నాయనో, వస్తువులు ఉన్నాయనో కదా. ఇవన్నీ ఇంద్రియాల నిగ్రహం లేకపోతేనే ఇష్టం వచ్చిన చెత్తంత పశువుల కంటే ఎక్కువగా తినేది. తింటే ఏం చేస్తాయి? ఆయన గణరామకృష్ణ స్వామి చెప్పేవారు, ఏమయ్యా, పశువులు మేపేవాళ్ళు వాళ్ళ ఊరు బయట దిబ్బలోనే ఉండేటి, అవునా? ఈ పశువుల పేడంతా తీసుకుని నడిపి అక్కడ వేసేవారు. ఒక గుంట తీసి గుంటలో వేసేవారు కదా. ఆ గుంట నిండి గుంట పైకి కూడా వచ్చేది. ఏం లేదు, వాటినే ఇప్పుడు మా పేరుతో డస్ట్బిన్లు అంట. డస్ట్బిన్లో చెత్త వేసే కొద్ది ఏమవుతుంది? ఓవర్ఫ్లో అవుతుంది కదా, అవుతుంది కదా. సేమ్ వే, అవునా? ముక్కుకి ఏదో గుంటలో చెత్త వేసే కొద్దీ, అవునా, కింద బిన్ ఉంది, దిగబడుతుందండి. కొంతమంది ఆకారం ఉంటుంది కదా, తిరగబడితే తలకాయ ఇంత ఉంటుంది, ఒళ్ళు ఇంత ఉంటుంది. ఏమీ లేదు, ఆ డస్ట్బిన్లో నుంచి చెత్త అంతా ఓవర్ఫ్లో అయింది అంతే. అవునా? బయట నుంచి వచ్చే చెత్త ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉన్నావా? శరీరం చిలువలు పలువలుగా, ముడులు ముడులుగా కదా పెరిగిపోతుంది. అంతేగాని ఇంకేమీ లాభం లేదండి. దానికి నీకు ఏది అవసరము, ఎంత అవసరము అంత మాత్రమే తీసుకొని కదా, శరీరాన్ని, ఇంద్రియాలని, అంతఃకరణని ఆత్మ సాధనలో ఉంచగలిగేటట్లయితే క్రమంగా ఇంద్రియాల మీద పట్టు వస్తుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు విషయాల్ని ఇంద్రియాలకు ఇస్తూ వస్తే కొద్ది రోజుల తర్వాత ఓ మాట వినవు. మొదట చాలా సుఖంగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత మాట వినవు. దానికే అన్నారు ఇక్కడ, పరిణామే విషమివ. సరైన సమయంలో, సరైన ఏజ్లో శరీరాన్ని, ఇంద్రియాలను కానీ నువ్వు నిగ్రహించుకోలేకపోతే ఆ శరీరం, ఇంద్రియాలే నరకాన్ని ఇస్తాయి నీకు. పరిణామే విషమివ తత్ సుఖం రాజసం. ఇంద్రియాలకు విషయాలు ఇవ్వడమే సుఖం అనుకుంటే ప్రారంభం చాలా బాగున్నట్టుంటుంది, క్రమంగా చివరకు వచ్చేటప్పటికి నరకంగా పరిణామం చెందుతుంది. ఇదే రాజసిక సుఖం అండి. రాజసిక సుఖం ఎట్టుంటే మరి తామసిక సుఖం ఎట్లా ఉంటుందండి? శ్లోకం చదువుదామా? యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. తామసం ఉదాహరణ. అయ్యయ్య, అదే తామసకమైన ఆ సుఖం కాదు, తామసం అని అంటున్నాడు అంతే. ఏమిటి? ఎత్తు అగ్రేశ అనుబంధేశ సుఖం మోహనం ఆత్మన. ప్రారంభం నుండి చివరి వరకు కూడా ఆత్మను కప్పివేసే మోహానికి దారితీసేది ఏదైతే ఉందో, కావో పీవో మజాసేర్, తిను తాగు, భోగాల్లో దొర్లాడు, అవునా? ఏమిటయ్యా సుఖం? ఫుల్ బాటిల్ పక్కన పెట్టుకొని కదా, ఏ గొడ్డునో, ఏ జంతువునో, ఏదో పక్షులను చంపి ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకుని పీకుతూ తాగుతూ ఉంటే ఆ తర్వాత సరిపోదు. ఏం కావాలండి? ఇంకా మిగతా ఇంద్రియాలు ఉన్నాయే, వాటి భోగాల్లోకి వెళ్ళిపో, అవునా? తినడము, తాగడము, భోగాలు అనుభవించడమే సుఖం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి పెరిగేది ఏంటంటే అతి నిద్ర, ఆలస్యం, అన్నిటినీ మర్చిపోవడం, చివరికి ఆత్మను కంప్లీట్గా మర్చిపోవడం, ఇవి కలుగుతాయండి. ప్రమాదం అంటే యాక్సిడెంట్ అనే కాదు, నువ్వు మర్చిపోవడం. ఆలస్యం
అమృతం విషం. ఏమంటే స్వామిగారు కొన్నిసార్లు రాసుంటారు నిదానమే ప్రధానం అని కదా. అవునా, అతివేగం ప్రమాదకరం అనే విషయంలో అది రాస్తారు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నిద్ర ఆలస్యం ప్రమాదోక్తం తామసం ఉదాహరణం. సో కాబట్టి తామసిక సుఖం ఏంటయ్యా అంటే విషయాలని భోగాలని అనుభవిస్తూ మోహంలో పడిపోయి చేయవలసినవన్నీ మర్చిపోయి చివరికి అదే సత్యం ముందు ఆరాటపడి పశుపక్షాదులుగా వెళ్ళిపోవడం ఏదైతే ఉందో ఇది తామసిక సుఖం అండి. రేపు వివరించుకుందాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.